చెప్పండి ప్రభు, ఆ తర్వాత ఏమైంది? ఎవరో సింహగర్జన లాంటి స్వరంతో ఏమన్నారో తెలుసా? నేను భూతాన్ని, నేను పిశాచాన్ని, నీ ప్రాణాలు తీయడానికి వచ్చాను. నేను భూతాన్ని. భూతమా? ఆ భూతం తిన్నగా ఇక్కడికే వచ్చినట్టు ప్రభు. ఆవలింతలు వస్తున్నా ఆపకుండా పరిగెత్తాడు ఆ వ్యక్తి. మూషికొత్తమా ప్రభు. వ్యక్తి ముందు చండమారుతం వెనకాల, వ్యక్తి ముందు మారుతం వెనకాల, వెనక ముందు, ముందు వెనకాల పరిగెడుతున్నారు, పరిగెడుతున్నారు. పరుగో పరుగు. వ్యక్తి సుడిగాలి, వ్యక్తి సుడిగాలి. పరుగో పరుగు. ప్రభు ప్రభు, నిజంగానే ఆ దయ్యం వచ్చినట్లుంది ప్రభు ఇక్కడికి. ఈ విషయం ప్రభువుకి చెప్పాలి. ప్రభు ఒకసారి నిద్రలేవండి. అయ్యో, ఇదేంటి ప్రభు, కథలోంచి నిద్రలోకి వెళ్ళిపోయారా? అయ్యో, చూస్తుంటే దయ్యం వెళ్ళిపోయినట్లుంది. అమ్మయ్య, ప్రస్తుతానికి గడ్డం గట్టెక్కినట్టుంది. నేను అనవసరంగా దయ్యమని భయపడిపోయానే. నేను భూతాల కథ వినకుండా ఉండాల్సింది. జరిగిందేదో జరిగిపోయింది. నేను కూడా కాస్త విశ్రాంతి తీసుకుంటాను. మాకు కూడా అప్పుడు చాలా బాగుంటుంది. అయ్యో అమ్మో, ఎవరైనా వచ్చారా? లేదు అమ్మా, ఎవరో నాకు తాకినట్లుగా అనిపించింది. కానీ ఏం జరిగి ఉంటుంది? అలాగే ప్రభు, నాకు నిద్ర లేకుండా చేశారు మీరు. అయినా నేను ప్రథమ పూజ్యుడికి వాహనాన్ని కదా. అలాంటి నాకు డిప్పకాయ వేసేంత ధైర్యం ఏ పిశాచానికైనా ఎలా వస్తుంది? సాక్షాత్తు మహాదేవుడి పుత్రుడు ముందుకు రావడానికి భూత ప్రేత పిశాచాలకు అంత ధైర్యమా? మళ్ళీ పడకేస్తే సరి. ఎవరది? ఎవరో పిలుస్తున్నట్టున్నారు. నేను అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నాను. పిలవడానికి ఇక్కడ ఎవరున్నారు? అదంతా గాలి వల్ల జరిగిందనుకుంటున్నా. అయినా ఎందుకో కాస్త నాకు భయం ఇస్తుంది. ప్రభు, భయం లేకుండా నిద్రపోవడానికి ఏమైనా చెయ్యండి ప్రభు. నాకు నిద్ర పరిగెత్తిపోయింది, నిద్ర రావటం లేదు ప్రభు. ప్రభు, అమ్మ చేతి ఉండ్రాలు ఆహా రుచి నిద్రలో కూడా గుర్తు చేస్తున్నాయి. ఆహా, ప్రభు నిద్రపోతూ కూడా ఉండ్రాలనే కలవరిస్తున్నారు. ప్రభు ఉంటే నాకేం భయం లేదు. నన్ను ఎవరూ ఏమీ చేయలేరు. కాస్త ముందుకు వెళ్ళి నీళ్లు తాగితే కాస్త ధైర్యం వస్తుంది. ఆహా, చల్లటి నీళ్లు కావాలి ఎక్కడైనా సరే. తాగితే నాకు కాస్త ప్రశాంతత వస్తుంది, పులకరిస్తుంది. నాకు చాలా దాహం వేస్తుంది. చల్లటి నీటిని ఇప్పుడు తాగుతాను.
ఎవరో నన్ను పిలిచారు. ఆయన ఇక్కడ ఎవరు లేరు కదా. భూత ప్రేతాలు వచ్చినప్పుడు ఇలాంటి వాసనే వస్తుంది మూషికోత్తమా. అసలు నాకు ఏమైంది? నేను కాస్త విశ్రాంతి తీసుకుంటే మంచిది అని నాకు అనిపిస్తుంది. ముందు నా మొహాన్ని కాస్త తుడుచుకుంటే కాస్త నేను ప్రశాంతంగా ఉండొచ్చు. ఆ తర్వాత చూసుకుందాం. ప్రభు ఎలా చెప్పారో అచ్చం అలాగే జరుగుతుందేంటి? ప్రభు, ఎండుటాకుల మీద గరగర పరపర ఎవరెవరో పాతాల చప్పుడు ఆ వ్యక్తి వైపే వస్తున్నట్టు. ఎవరున్నారు అక్కడ? అయ్యో, ఎవరున్నారు చెప్పండి. ఎవరు లేరు ఇక్కడ. ఇప్పుడే త్వరగా ప్రభువు దగ్గరికి వెళ్ళిపోతే మంచిది. త్వరగా వెళ్ళిపోదాం. పరుగో పరుగో. ఇదేంటి? భూత ప్రేత పిశాచులకి ఒక పాదం తిన్నగా ఉంటే రెండవది తిరిగేసుంటుంది. అయ్యో ప్రభు, ఉన్నట్టుండి గాలి వేగంగా వీయడం మొదలైంది. చాలా పెద్ద సుడిగాలి వచ్చేట్టు. చూస్తుంటే ఇది మా ప్రభు చెప్పిన కథల్లోని పాఠాల్లాగే ఉన్నాయి. చూస్తుండగానే ఆ సుడిగాలి కాస్త చండ ప్రచండంగా మారుతుంది. అయ్యో, చూస్తూనే ఆ గాలి తన దగ్గరికి వస్తుంది. ఏంటి ఈ భయంకరమైన నవ్వు ఎక్కడి నుంచి వినిపిస్తుంది? ఎవరున్నారు అక్కడ? మర్యాదగా ముందుకు రండి, లేదంటే మా ప్రభు వచ్చి మీ సంగతి చూసుకుంటారు. ప్రభు, త్వరగా రండి. ఇక్కడ చాలా వింతగా అనిపిస్తుంది మీరు చెప్పినట్లుగానే. అసలు నాకేమయ్యింది? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను? భూత ప్రేతాలు దాడి చేయబోతున్నాయా? ఏం జరుగుతుంది? భూతాలు ప్రేతాలు రాబోతున్నాయా? అయ్యో, అనవసరంగా వచ్చి నా ప్రాణాన్ని ప్రాణ సంకటంలో వేసుకున్నానే. నేను ప్రభు గారి దగ్గర ఉండింటే చాలా బాగుండేది. అయ్యో ప్రభు, మీరే కాపాడాలి. ఆయన వారు ఎలా కాపాడుతారు? వారు గాఢ నిద్రలో ఉన్నారు. భూత ప్రేతాలు ఎవరినైనా చంపాలనుకుంటే అవి సుడిగాలి రూపంలో వస్తాయి మూషికోత్తమా. ప్రభువు గాఢ నిద్రలో ఉన్నారు. భూత ప్రేతాలు చండమారుతాలు. భూత ప్రేతాలు దాడి చేయబోతున్నాయి. అందుకే చండమారుతంలా వస్తున్నాయి. చండమారుతమా? ప్రభు, ప్రభు నన్ను కాపాడండి, కాపాడండి ప్రభు. ప్రభు, అయ్యో అయ్యో ప్రభు, అయ్యో ప్రభు, భూతం పిశాచాలు, అయ్యో త్వరగా పరిగెత్తాలి. ప్రభు ప్రభు ప్రభు, అయ్యో నన్ను కాపాడండి ప్రభు. నన్ను తినేసేలా ఉంది ప్రభు. నాకు చాలా భయంగా ఉంది ప్రభు. ఎక్కడికి పారిపోతావు? ప్రభు ప్రభు, భూతం వచ్చేస్తున్నాడు. నన్ను కాపాడండి ప్రభు. ప్రభు, నన్ను కాపాడండి. వీడు నన్ను వదిలిపెట్టేలా లేడు. ఇతను నన్ను తినేలా ఉన్నాడు. ప్రభు, దయచేసి కాపాడండి. ఎక్కడికి పారిపోతావు? భూతం దగ్గరకు వచ్చేస్తున్నాడు. అయ్యో, పరిగెత్తు పరిగెత్తు ఎలకయ్యా, పరిగెత్తు. ప్రభు కాపాడండి, భూతం వచ్చేస్తున్నాడు. అయ్యో అయ్యో ప్రభు.
అయ్యో ప్రభు ఎక్కడున్నారు? అయ్యో అయ్యో నేను ఇంట్లో చిక్కుకుపోయాను. భూతం నన్ను వదులు. ఇప్పుడు ఎవరు రక్షిస్తారు నిన్ను? నన్ను మర్యాదగా వదులుతావా లేదా? ప్రభు ప్రభు నన్ను కాపాడండి. అయ్యో ప్రభు అయ్యో అమ్మో అమ్మో. మూషికోత్తమా, నా నిద్రని భంగం చేస్తున్నారు. ప్రభు అయ్యో నన్ను కాపాడండి ప్రభు. కాపాడండి ప్రభు. నాకు ఎందుకు ఇలా పైకి ఎత్తావు? ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఈ ఉయ్యాల చెప్పాలా అంటున్నాము. మా ప్రభు వస్తారు లేదంటే. అయ్యా ప్రభు కాపాడండి. నేను మా ప్రభువు గారి ప్రియమైన వాహనాన్ని మీరు మా ప్రభువుతో పెట్టుకుంటే నీ సంగతి చూసుకుంటారు ప్రభు. అయ్యో ప్రభు కాపాడండి. అంత సులభంగా వదిలేస్తాననుకున్నావా? నువ్వెవరనేది నాకు బాగా తెలుసు. వదిలిపెట్టు నన్ను. నీ నాయకుడెవరో ఇంకా బాగా తెలుసు. అన్ని టిప్స్ కూడా మా ప్రభువుతో పెట్టుకుంటున్నా. అందుకే నీ తోక కత్తిరించడానికి వచ్చాను. జరుగుతుంది నాకు గాలి ఆడట్లేదు. భూతం వెళ్ళిపో, నన్ను వదిలిపెట్టు. ప్రభు అమ్మా ఎలుక, నన్ను బెదిరించింది చాలుగానే కిందకు దిగో. నేను కిందికి దిగను. మా ప్రభు వచ్చేంత వరకు దిగను. ప్రభు 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 ఎవరు నువ్వు? నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు? అసలు ఏం చేయాలనుకుంటున్నావు? అయ్యో నేను ఈ చెట్టు మీద ఎంతోసేపు ఉండలేకపోతున్నాను ప్రభు. మూషికోత్తమా, ఈ మూషికోత్తముడు ఎక్కడికి వెళ్ళారు? ఆయన నన్నే పిలుస్తున్నట్టు నాకు ఎందుకని అనిపిస్తుంది. గాలి వేయడం లేదు, సుడగాలి రేగడం లేదు. మరి ఎందుకు ఇలా ఊగిపోతుందో చెట్టు? ఏదో ఉంది. ఏదైనా జరిగే లోపే మూషికోత్తముడిని కాపాడాలి. ఏదో ఒకటి చేయాలి. ప్రభు ప్రభు కాపాడండి ప్రభు. ప్రభు నన్ను రక్షించండి. ప్రభు ప్రభు కాపాడండి. ఆశ్చర్యంగా ఉంది. చుట్టూ ప్రశాంతంగా ఉన్నా ఇక్కడ ఇంత అల్లకల్లోలంగా ఎందుకయింది? చూస్తుంటే ఇక్కడ మాత్రమే ప్రచండ మారుతం వచ్చినట్టుంది. మూషికోత్తముడిని వెంటనే వెతకాలి. మూషికోత్తమా, ప్రభు మూషికోత్తమా, నేను ఇక్కడ ఉన్నాను. మూషికోత్తమా, మూషికోత్తమా, ఎక్కడున్నారు? ఇదేమిటి? ఇది ఈ పాతాల గుర్తులు నేను కథలో చెప్పినట్టుగానే ఉన్నాయి. ప్రభు మీరే నన్ను కాపాడగలరు ప్రభు. లేదంటే నన్ను మింగేస్తాడు. ప్రభు అబ్బో అబ్బా. ప్రభు నన్ను కాపాడండి. అయ్యో ప్రభు కాపాడండి. ప్రభు నన్ను కాపాడండి. కాపాడండి ప్రభు. అయ్యో ప్రభు ప్రభు
తప్పించుకోవాలో అర్థం కావట్లేదు. ప్రభు ఎక్కడున్నారు మీరు? రండి ప్రభు. ఈ సుడిగాలి నన్ను పట్టేసుకుంటుంది. ప్రభు ఆవలింతలు వేస్తున్నా శక్తి వంచన లేకుండా పరిగెత్తాడు. వ్యక్తి ముందున్నాడు. సుడిగాలి వెంబడిస్తోంది. వేగంగా పరిగెడుతున్నాడు. సుడిగాలి కూడా వేగంగా వస్తుంది. ప్రభు మీరు చెప్పినట్టే పరిగెడుతున్నారు. ఈ సుడిగాలి నుంచి ఎలా తప్పించుకోవాలి ప్రభు? ఎక్కడికి మారిపోతున్నావు నువ్వు? నేను పరిగెత్తాలి. నన్ను మింగేస్తాడు. ప్రభు అబ్బో అబ్బా ప్రభు ఎక్కడున్నారు ప్రభు? వీడు నన్ను మింగేలో పేరండి. ప్రభు 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 మీరే నన్ను కాపాడగలరు ప్రభు. మూషికోత్తమా, మూషికోత్తమా! ప్రభు మా ప్రభు వచ్చేశారు. నాకు ఎటువంటి భయము లేదు ప్రభు. భూతం నన్ను వెంటాడుతుంది. మూషికోత్తమా, ఎందుకంతగా వణికిపోతున్నారు? ఏమైంది? అయినా అక్కడ విశ్రాంతి తీసుకోకుండా ఎక్కడికెందుకు వచ్చారు? అక్కడ నాకెంత నిద్ర పట్టిందో. అయినా మూషికోత్తమా, మీరెందుకింత భయపడుతున్నారు? ప్రభు మీరు చెప్పిన కథలోని సుడిగాలి నిజంగానే వచ్చింది. దాని నుంచి తప్పించుకోలేక నానా అవస్థలు పడ్డాను ప్రభు. ఎవరో భూతం ఉన్నారు ఇక్కడ, కానీ కనిపించట్లేదు ప్రభు. నన్ను పట్టుకున్నారు. మూషికోత్తమా, నాకు అదే అనిపిస్తుంది. ఇక్కడ భూత ప్రేత పిశాచులున్నాయి. అవే దయ్యాల చేష్టలు చేస్తున్నాయి. ఆ విషయం నేను కూడా గ్రహించాను. ఇంకేం భయం లేదు. ఇంకా నేనే చూసుకుంటాను. ఆ దయ్యాలకి గుణపాఠం చెప్తాను. అయినా ఇదేమిటి మూషికోత్తమా, మీరు భూత ప్రేతాలకి మీరు ఊరికే భయపడుతున్నారు? ముందే చెప్పాను కదా, అసలు ఈ దయ్యాలు భూతాలు లేనే లేవు. మీరు ఊరికే భయపడుతున్నారు. ఇవన్నీ మనం కాలక్షేపానికి చెప్పుకునే కల్పనలు, కథల్లాంటివి. ప్రభు కథ కల్పన కాదు కదా, నిజంగానే ఆ భూతం నన్ను తరుముకొని వచ్చాడు. నేను నమ్మను మూషికోత్తమా. అవి నా ముందుకు రాకుండా నేను ఆ దయ్యాలున్నాయని ఎలా నమ్ముతాను? ఆ భయంకరమైన ఆ చండమారుతంలో భూతయ్య రూపం లీలగా కనపడింది ప్రభు. దాని వేళ్ళకి గోలు కూడా ఉన్నాయి. నన్నే కదంటావా? అంత కల్పన అంటావా? ఇప్పుడే చూపిస్తాను నేనెంత కల్పననో. నేనేం చెయ్యగలనో చూడడానికి సిద్ధంగా ఉండు. చూశారా ప్రభు ఆ భూతం ఎలాంటి పనులు చేస్తుందో? ఆ పళ్ళన్నీ ఎలా రాలిపోతున్నాయో చూడండి వేగంగా. ఆ భూతం ఇటువైపే ఉన్నాడు ప్రభు. ప్రభు చూస్తున్నారా? ఆ భూతం ఎలాంటి పనులు చేస్తుందో చూడండి ప్రభు. వాడు ఖచ్చితంగా ఇక్కడ ఎక్కడో ఉండి ఉంటాడు. అందుకే ఇలాంటి పనులు జరుగుతున్నాయి ప్రభు. చూడండి మీరే. ఇప్పుడైనా నమ్ముతావా చిన్నోడా భూత పిశాచాలున్నాయని? చాలండి మూషికోత్తమా, ఇదంతా ఎవరో చేస్తున్న కనికట్టు మాత్రమే. అంటే అంటారా ప్రభు? నేనే మాత్రం నమ్మను. భూతాలు పిశాచాలు పళ్ళు రాల్చవు. మూషికోత్తమా, ఒకవేళ భూత పిశాచులు ఉన్నాయన్నమాట నిజమే అయితే చెట్టు మీద నుంచి బొగ్గులు రాలుస్తాయి గాని పళ్ళు కావు. అవునా? ప్రభు చూడండి, బొగ్గులే కాదు ప్రభు, నిప్పులు కూడా రాలుతున్నాయి. చూడండి, భగవంతుడు అంటున్నాయి. ఇప్పుడైనా మీకు విశ్వాసం కలిగిందా ప్రభు? ఆ భూతం ఇక్కడో ఉందని. అతడు మీరు చెప్పినట్టే భూతాలు ఉంటే తను నిప్పులు రాల్చడమే కాదు, వాటిని మళ్ళీ పైకి లాగేసుకోవాలి. అప్పుడు గానీ నేను భూతాలున్నాయని నమ్మను. చూడండి ప్రభు, ఇప్పుడైనా మీకు విశ్వాసం కలిగిందా?
ఇక్కడ ఎక్కడ ఉన్నాడని. నా పథకం పనిచేసింది. నేనింక దీన్ని కొనసాగిస్తూ ఆ భూతానికి నా ముందుకు రాక తప్పని పరిస్థితిని కల్పిస్తాను. దైవలీల వెనక ఏదో ఒక అంతరార్థం ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవడమే మానవ ధర్మం.